హాయ్ గైస్, అందరికీ నమస్తే. అందరు ఎట్లరు? హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఏఎంబీ మాల్కి వెళ్తున్నాను. అక్కడ మా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఏఎంబీ మాల్కి అయితే వచ్చేసిన. ఇగో మా ఫ్రెండ్ అయితే ఒకటి ఇక్కడ ఉన్నాడు, అవినాష్. ఇంకా ఇద్దరు అయితే ఆన్ ద వే వస్తున్నారు మెట్రోలో అంట. ఇంకా 20 minutes పడుతుంది అన్నాడు. 20 minutes కూడా అయిపోయింది, ఇంకా వస్తున్నాడు. ఫోన్ చేద్దాం ఇప్పుడైతే. వాడైతే కాల్ లిఫ్ట్ చేయట్లేదు గాయస్. లిఫ్ట్ చేశాడు గాయస్, మాట్లాడదాం ఏమంటున్నాడు. అయ్యమ్మో వరినాయన, ఇదేంద్ర అమీర్పేటలో ఉన్నట్టే ఉంది. ఇది మాలా అమీర్పేట. ఏందో సామాన్లు అన్నీ ఉన్నాయిడా, ఎలక్ట్రానిక్ సామాన్లు. టేబుల్ ఎత్తుకొని ఒక దగ్గర అయితే కూర్చున్నా. వాళ్ళైతే రావాలి, ఇంకా అయితే రాలేరు. టైం పడుతుంది అంట. వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. గజని వస్తుండు, పెద్ద గజని. గజని వచ్చిండు. గజని అగో ఒక గజనీ గాయస్, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ గాయ. బిగ్ బాస్ కంటెస్టెంట్ నంబర్ 1. ఏంది డబ్బా వేసుకొని వచ్చినావు? సూట్ కేసు అది. సూట్ కేసు వేసుకొచ్చింది. వేసుకొచ్చిందేమో. ఇది పాండిచేరి మ్యాగ్నెటా? ఓ మీరు స్టార్ట్ చేశారా కలెక్టింగ్? అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్పొరేట్ కార్డ్ ఓన్లీ రిచ్ కిడ్స్ కి ఇస్తారు. ఇట్లా రిచ్ ఉంటేనే ఇస్తారు. లోపల ఒక చిన్న ఎంత వాచ్ ఎంత? 15,000. ఈ వాచ్ 20,000. ఇది 16. బానే జీబాల్సిన వాళ్ళు మీరు. నేనంతా సింపుల్ మ్యాన్. మీరు చూస్తున్నారు, నేను ఉంగరాలు పెట్టా, డైమండ్స్ పెట్టా, పెద్ద కాస్ట్లీ బట్టలు వెయ్యా, రబ్బర్ చెప్పులు దొరుకుతా. అదంతా కూడా సింపుల్ లివింగ్, హై థింకింగ్, లో ప్రొఫైల్. నైట్ అయితే సినిమాకి పోతున్నాం. సినిమా అయితే బుక్ చేసారు. దానికి అయితే ఇంకా 2 hours అయితే టైం ఉంది. 2 hours లో ఆకలి అయితే అవుతుంది. ఫుడ్ అయితే తినాలని చెప్పి వాళ్ళైతే ఫుడ్ తినకి పోయారు. నేను ఈ గజనీ గడ అయితే ఇక్కడ కూర్చున్నాము. గజనీ అంటే ఎందుకొని అవుతుండో గుండుంది కాబట్టి గజనీ అని పిలుస్తాం. వాళ్ళు అయితే వెళ్ళి చాలా టైం అయితే అయింది, ఇంకా వస్తలేరు. వాళ్ళు కేఎఫ్సీలో ఏం చేస్తారు, ఏమో కోడనికి వస్తుర్రో లేకపోతే ఇంకేమని చేస్తారో అర్థమే అయితే లేదు. కోడి నువ్వే కట్ చేసినావాడా? లేదు రా, వాళ్ళు కట్ చేసి వాళ్ళే గార్నిష్ చేసి ఇచ్చారు. మా బ్యాచ్ లో వెజ్ పర్సన్ గజని వెజ్ తెచ్చుకోవాలి ఒకటి. చచ్చిపోయింది. మీరే ట్రై చేస్తారు. మేమైతే ఎంతసేపు అయింది పోయి మీరే కట్ చేస్తారేమో అనుకున్నాం. కేఎఫ్సీ అయితే వచ్చేసింది. మనము అటాక్ చేయాలి. ఇంకా కడుపులోకి వేసేసుకొని మనం ప్రయాణం అయితే కొనసాగియాలి ముందరికి. ఒక గజనీ గడు వెళ్ళిపోయాడు వెజ్ తెచ్చుకోనికి. తీసుకున్నాం. చిన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటా ఉండే కదా, సేమ్ అదే. కాకపోతే ఇక్కడ 70 rupees ఉంది మాల్లో. చెప్పి ఇప్పుడు చెప్పు. గాయస్ ఒకడైతే ఫోన్ చేసిండు, తాగొడుతుండు. అలా మాట్లాడుతున్నా అవినాష్ అయితే వాడితో ఏదో బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతున్నారు. ఫోన్ చేయకుండా మాట్లాడకుండా మూవీకి వచ్చినాము. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ పోతున్నాము. ఇక్కడ టికెట్స్ అయితే మేము ఆల్రెడీ ఆన్లైన్ లోనే తీసేసుకున్నాము.
ఇదంతా తప్పు కాదా? తప్పేరా, కానీ ఓ తప్పు చేయడం వల్ల లైఫే మారుతుందంటే ఆ తప్పు చేయడంలో తప్పే లేదు. బ్రేక్లో ఈ పాప్కార్న్ అయితే కొనుక్కున్నాం 600 రూపీస్ పెట్టి. ఇది నలుగురు కలిసి అయితే కంప్లీట్ చేయాలి. ఇదైతే 5 నిమిషాల్లో అయిపోతుంది నాకు తెలుసు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నేను 5 నిమిషాల్లో అయితే ఖతం చేసేసి పక్కన పడేస్తుంది. దీన్ని అయితే మనల్ని ఎవరు రాపేది. సినిమా అయిపోయింది. మా బండి ఆడుందా మాకు దొరుకుతలేదు ఈ పార్కింగ్ లా. బండి దొరుకుతలేదు. మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.